కాదేది కవితకు అనర్హమన్నారు శ్రీశ్రీ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కాదేది కాంట్రవర్సీకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. అమెరికన్ అధ్యక్షుడు తన 10 పెద్ద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంలో విజయం సాధించారు. కానీ ఇప్పుడు ట్రంప్ కూడా పైసాకు దాసుడే అని నిరూపించుకుంటున్నాడు. అంతేకాదు, పైసల కోసం అమెరికాని అమ్మే స్థాయికి వచ్చాడు. ఎంత ఇస్తారో చెప్పాలంటూ బేరాలు కూడా ఆడుతున్నారు. మేము అడిగింది మీరిస్తే, మీరు అడిగింది ఎలాంటి ఆంక్షలు లేకుండా తాము ఇచ్చేస్తామంటున్నాడు. దీంతో ఇప్పటికే ఆర్థికంగా కష్టపడుతున్న తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడతామేమోనని అమెరికన్లు వర్రీ అవుతున్నారు. ట్రంప్ 100 రోజుల పాలన పూర్తి. అమెరికాను అమ్మేస్తున్న ట్రంప్ ఎంత ఇస్తారో చెప్పాలంటూ బేరం. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాడు. సరిహద్దుల భద్రత నుండి ప్రెసిడెంట్ ఆర్డర్స్ వరకు ఎన్నో నిర్ణయాలతో రెచ్చిపోయాడు. ప్రతిదానికి ఓ పాయిపోత మాత్రం అమెరికన్లకు చూపిస్తున్నాడు. సరిహద్దు భద్రతను రెట్టింపు దగ్గర నుంచి తన కేసుల విచారణతో ముడిపడి ఉన్న ప్రాసిక్యూటర్ల విషయం వరకు నేరస్తులను జైల్లో వేయకుండా వారిని విదేశాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు పంపించడం వరకు ఇలా ఎన్నెన్నో వివాదాస్పద నిర్ణయాలతో వేడి పుట్టిస్తున్నాడు. అమెరికన్లకు ఉద్యోగాలు లేకపోవడమే అతిపెద్ద శాపమని, ఇందుకు అక్రమ వలసలే కారణమన్నది ట్రంప్ థియరీ. అందుకు అనుగుణంగా కెనడా, మెక్సికోల నుంచి వలసల్ని కట్టడి చేయాలని ఆయన నిర్ణయించాడు. అందుకే ప్రస్తుతం సరిహద్దులో భద్రతను రెట్టింపు చేయాలని నిర్ణయించాడు. ఇమిగ్రేషన్ విషయంలో తన నిర్ణయాలపై చట్టసభ సభ్యులందరూ తనకు మద్దతునివ్వాలని, లేకుంటే అమెరికా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాడు. సరిహద్దు దేశాలను భయపెట్టే చర్యల్లో భాగంగా మెక్సికోతో దక్షిణ సరిహద్దులో భద్రతను పెంచాలని నిర్ణయించాడు ట్రంప్. జాయింట్ టాస్క్ ఫోర్స్ నార్త్లో భాగంగా సరిహద్దులో ఉన్న బలగాలకు మరో 50% పెంచాడు. మొత్తంగా మెక్సికో తన కాళ్లబేరానికి వచ్చేలా చేయాలని పథకం వేశాడు. మరోవైపు అమెరికాలో జన్మతః పుట్టిన వారికి పౌరసత్వ రద్దు నిర్ణయం కలకలం రేపింది. ఇక అమెరికా వీసాను 43.5 కోట్ల రూపాయలిస్తే ఇచ్చేస్తానంటూ చేసిన ప్రకటనతో ట్రంప్ కల్లోలం రేపాడు. గ్రీన్ కార్డుకు గుడ్ బై చెప్పి ట్రంప్ కార్డు తీసుకొచ్చేందుకు నిర్ణయించాడు. ట్రంప్ ఇస్తున్న గోల్డ్ కార్డు వీసా పొందాలంటే సామాన్యులకు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దాని ఖరీదు అక్షరాల $5 మిలియన్. అంటే మన కరెన్సీలో 43.5 కోట్లు. సో డాలర్ డ్రీమ్ నిజం చేసుకోవాలంటే, గ్రీన్ కార్డుకు మించిన ప్రయోజనాలను పొందాలి అంటే 43.5 కోట్లు అమెరికాకు కట్టాలి. దీంతో అమెరికాను వీలైనంత ఎక్కువగా అమ్మేయాలన్న తలంపుతో ట్రంప్ పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, అమెరికా ఫస్ట్ అన్నది చెప్పుకోవడానికి మాత్రమే. ట్రంప్ మనసులో ట్రంప్ ఫస్ట్ అన్న నినాదమే వర్కౌట్ అవుతోంది. తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఇది రుజువవుతోంది. గతంలో తన కేసులతో ముడిపడి ఉన్న ప్రాసిక్యూటర్ల డేట్ ఆఫ్ జాయినింగ్ ని ప్రక్షాళన చేయడం, తనకు సమస్యలు క్రియేట్ చేసి వారిని పక్కన పెట్టేయడం వంటివి వివాదాస్పదమైనాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి దిగిపోయే సమయంలో జరిగిన అల్లర్లు, ఇతర కరప్షన్ కేసుల విషయంలో తనకి ఇబ్బంది కలగకుండా అన్ని సెట్ చేసుకున్నాడు ట్రంప్. పదే నేరాలు చేసిన వారిని అవుట్సోర్సింగ్ విధానంలో విదేశాల్లో బాధ్యతల్లో నియమించి అమెరికాకు వారిని పోషించే భారం తగ్గించారంటూ కొత్త బాంబు పేల్చాడు ట్రంప్. దీంతో ప్రపంచంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక అధ్యక్షుడు ట్రంప్ అవుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనుకోవాలి. ఇక ట్రంప్ తీసుకున్న మరో నియామకం సైతం వివాదాస్పదమవుతోంది. బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెస్సెంట్ను ట్రంప్ అమెరికా ట్రెజరీ సెక్రటరీగా నియమించడం, దాన్ని సెనెట్ ఆమోదించడం కలకలం రేపింది. ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగాల కోత, పన్నుల విషయంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ట్రంప్ తీరుతో వాస్తవానికి అమెరికాకు లాభమో నష్టమో తేలాల్సి ఉంది. మరోవైపు సంచలనాలకు వేదికైన యుఎస్ఏడ్ విషయంలో ట్రంప్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకున్నారు. అమెరికా ట్యాక్స్ పేయర్స్ కట్టే పన్ను ప్రపంచ దేశాలకు పప్పు బెల్లాల పంచుతున్నారన్న విమర్శలు గుప్పించి సంచలనం రేపిన ఆయన పలు దేశాలకు అమెరికా చేసే సాయాన్ని ఆపేశాడు. అంతేకాదు, యుఎస్ఏడ్ విభాగంలో పనిచేసే 60 మంది సీనియర్లను సెలవుపై పంపించి బాంబు పేల్చాడు. దీంతో పలు దేశాల్లో అమెరికా మానవతా సాయం నిలిచిపోయింది.
మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు ఎవరి ఉంటాయో ఎవరివి ఎప్పుడు పోతాయో అన్న చందంగా మారింది ప్రస్తుతం అక్కడి పరిస్థితి. అమెరికాలో ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉడతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ట్రంప్. ఫెడరల్ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగిస్తానంటూ గాండ్రిస్తున్నాడు. ప్రభుత్వం ద్వారా నియమించబడిన ఉద్యోగుల విషయంలో ట్రంప్ దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఫెడరల్ బ్యూరోక్రసీని సరిదిద్దాలన్న లక్ష్యం మంచిదే అయినా ఆయనకు మస్క్ కూడా తోడవడంతో అమెరికన్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే గన్ కల్చర్తో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దాడుల్ని చూస్తున్న అమెరికాకు ఇది మరింత ప్రమాదకర ధోరణిని పరిచయం చేస్తుందన్న ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వారికి ఎప్పుడూ ఒక జబ్బు కొత్తగా అంటుకుంటుంది. తాము చచ్చే వరకు పదవిలో ఉండాలని, తమ మాటే నెగ్గాలని భావిస్తారు. అమెరికాలో ఎవరైనా సరే 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అక్కడ రాజ్యాంగం అనుమతిస్తుంది. అయితే ట్రంప్ 3వసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నాడు. రాజ్యాంగ పరిమితులు ఉన్నప్పటికీ ట్రంప్ 3వసారి ఎన్నికయ్యేందుకు 22వ సవరణ చేసేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలో ఎవరైనా 2 సార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. త్వరలో ట్రంప్కు 79 ఏళ్లు పూర్తవుతాయి. అధ్యక్ష టర్మ్ అయ్యేసరికి 83 వస్తాయి. ఆ వయసులో మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు దక్కించుకునేందుకు సిద్ధమవడం విడ్డూరాలోకెల్లా విడ్డూరం. వాస్తవానికి ఇజ్రాయెల్ విషయంలో మాత్రమే అమెరికా ఇప్పటి వరకు వ్యవహరిస్తూ వచ్చింది. ఇజ్రాయెల్కు చిన్న కష్టం వచ్చినా అమెరికా అవతలి పక్షంపై విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ తప్పు చేసినా అమెరికా మాత్రం ఎప్పుడూ ఆ దేశం పక్షం మాత్రమే వహించేది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్తో అమెరికా దోస్తీకి మించి రష్యాతో ఆ దేశం ఫ్రెండ్షిప్ మొదలుపెట్టింది. ఇంకో మాటలో చెప్పాలంటే కరివేపాకులా అన్నమాట. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీదున్న ఏకైక ఆప్షన్ ఆయన తన పదవికి రాజీనామా చేయడం తప్ప మరో ఛాయిస్ లేదు. ఉక్రెయిన్ ఇంకా నాశనం చేయాలనుకుంటే ఆ దేశ ప్రజల్ని మరింత రాజ్య రంపాన పెట్టాలంటే జెలెన్స్కీ యుద్ధాన్ని కొనసాగించాలి. అమెరికా సపోర్ట్ చేయకుండా కేవలం యూరప్ దేశాల మద్దతుతో రష్యాతో యుద్ధం చేయడం ఉక్రెయిన్కు తేలిక కాదు. జరిగే పని అంతకన్నా కాదు. యూరప్ దేశాల నటన ముందు ఉక్రెయిన్ తేలిపోవడం ఖాయం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాచ్యాలత్వంతో ఏం జరుగుతుందోనని అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టపడుతున్న తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడతామేమోనని అమెరికన్లు వర్రీ అవుతున్నారు.